అందరికీ నమస్కారం అండి. ఈ వీడియోలో మనము బేసిక్ జామెట్రీ గురించి అయితే డిస్కస్ చేయబోతున్నాం. చాలా మందికి జామెట్రీ టాపిక్ లో చాలా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. చిన్న చిన్న టాపిక్స్ చాలా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. వాళ్ళ కోసమే ప్రత్యేకంగా నేను ఈ వీడియో అయితే చేస్తున్నా. ఓకే, మనకి జామెట్రీలో చాలా బేసిక్ టాపిక్స్, పాయింట్ అంటే ఏంటి, యాంగిల్ అంటే ఏంటి, లైన్ అంటే ఏంటి, స్ట్రైట్ లైన్ అంటే ఏంటి, లైన్ సెగ్మెంట్ అంటే ఏంటి, కొలినియర్ పాయింట్స్ అంటే ఏంటి, ప్యారలల్ లైన్స్ అంటే ఏంటి, ఇలా చాలా చిన్న టాపిక్స్, బేసిక్ టాపిక్స్ అయితే నేను ఈ వీడియో డిస్కస్ చేయబోతున్నా. ఓకే, మనకి ఇది ఈ జామెట్రీ టాపిక్ లో మనకి చాలా ఇంపార్టెంట్ బేసిక్ టాపిక్స్ ఇవి. మీకు ఇవి చాలా క్లియర్ అయితే మీకు జామెట్రీలో మీకు నెక్స్ట్ లెవెల్ కి మీకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. ఓకే, ఈ వీడియోలో అయితే మనం ఈ టాపిక్స్ అయితే డిస్కస్ చేయబోతున్నా. వీడియోని అయితే చివరి దాకా చూడండి. ఫస్ట్ మనం పాయింట్ అంటే ఏంటని దాని గురించి అయితే తెలుసుకున్నాం. ఓకే, జనరల్ గా పాయింట్ అంటే మనం ఏమంటాం? పాయింట్ తెలుగులో అయితే బిందు అంటాం. బిందు. ఓకే, దీన్ని మనం జనరల్ గా డాట్ అంటాం. కరెక్టా? దీన్ని డాట్ అని ఏదైతే ఉందో, ఓకే, మనం ఇంకా తెలుగులో ఇంకా చాలా డీటెయిల్ గా అంటే ఇంకా అదర్ నేమ్ తో పిలవాలి, చుక్క అంటాం దీన్ని. ఓకే, లేకుంటే బిందు అంటాం దీన్ని. అర్థమవుతుందా? దీన్నే మనం పాయింట్ అంటాం. అర్థమవుతుందా? జనరల్ గా మనం డాట్ అంటాం. ఈ డాట్ నే మనము మ్యాథమెటికల్ గా అయితే పాయింట్ అని పిలుస్తాం. ఈ పాయింట్ ఏంటంటే డిటర్మైన్స్ ది పొజిషన్. ఓకే, మనకి ఈ పాయింట్ అనేది ఏదైనా ఒక పొజిషన్ ని డిటర్మైన్ చేయడానికి అయితే మనకి హెల్ప్ఫుల్ అవుతుంది. ఓకే, సపోజ్ ఇది తెలంగాణ మ్యాప్ చూడండి. మనకి హైదరాబాద్ ఎక్కడుంది అంటే ఇక్కడ డాట్ పెట్టి ఇక్కడ చూపిస్తాము మనము. ఇక్కడ డాట్ పెట్టి ఇక్కడ చూడండి, ఇక్కడ హైదరాబాద్ ఉంది అని చూపిస్తాం. ఓకే, అర్థమవుతుందా? ఇలా మనకి ఏదైనా ఒక పొజిషన్ ని డిటర్మైన్ చేయాలంటే మనం పాయింట్ తో రిప్రజెంట్ చేస్తాం. అర్థమవుతుందా? ఓకే, పాయింట్ ని మనము క్యాపిటల్ లెటర్స్ తో డినోట్ చేస్తాం. ఓకే, ఇది పాయింట్ ఏ, క్యాపిటల్ బి, క్యాపిటల్ ఎం, ఇలా క్యాపిటల్ లెటర్స్ తో పాయింట్స్ అయితే మనము డినోట్ చేస్తాం. ఇది గుర్తుపెట్టుకోండి. ఇట్ హ్యాస్ నో మెజర్మెంట్. ఓకే, నో మెజర్మెంట్ అంటే దీనికి లెంత్ కానీ, బ్రెత్ కానీ, హైట్ కానీ ఇలా మనకి ఎలాంటి మెజర్మెంట్స్ ఉండదు పాయింట్ కి. అర్థమవుతుందా? అందువల్ల ఇట్ హ్యాస్ నో మెజర్మెంట్స్. ఇదైతే అర్థమైంది కదా పాయింట్ అంటే ఏంటని. నెక్స్ట్ లైన్ సెగ్మెంట్. లైన్ సెగ్మెంట్ అంటే ఏంటంటే ఏదైనా ఒక 2 పాయింట్స్ తీసుకున్నాం అనుకోండి. ఇది ఒక పాయింట్ ఏ అనుకుంటున్నా, ఇది పాయింట్ బి అనుకుంటున్నా. ఈ 2 పాయింట్స్ ని జాయిన్ చేస్తే ఏదైతే మనకి డిస్టెన్స్ వస్తుందో దాన్నే మనం లైన్ సెగ్మెంట్ అంటాం. ఓకే, దీన్నే మనం లైన్ సెగ్మెంట్ అంటాం. ఏ అండ్ బి 2 పాయింట్స్ ని జాయిన్ చేసాం కదా. ఓకే, ఈ రెండింటిని జాయిన్ చేసిన తర్వాత ఈ మధ్యలో ఏదైతే మనకి డిస్టెన్స్ వస్తుందో, ఓకే, దాన్నే మనం లైన్ సెగ్మెంట్ అంటాం. ఓకే, ఈ 2 పాయింట్స్ ని జాయిన్ చేస్తే ఏదైతే మనకి మిడిల్ లో డిస్టెన్స్ ఉంటుందో దీన్నే మనం లైన్ సెగ్మెంట్ అంటాం. అర్థమైంది కదా లైన్ సెగ్మెంట్ అంటే ఏంటని? ఓకే, అర్థమైందా? ఈ లైన్ సెగ్మెంట్ హ్యాస్ 2 ఎండ్ పాయింట్స్ అండ్ ఫిక్స్డ్ లెంత్. మనకి 2 ఎండ్ పాయింట్స్ ఉన్నాయి, దీన్ని ఎండ్ పాయింట్స్ అంటాం. ఈ పాయింట్స్ ని మనం ఎండ్ పాయింట్స్ అంటాం. మనకి మధ్యలో ఫిక్స్డ్ లెంత్ ఉంటది. ఓకే, సపోజ్ ఇదో పాయింట్, ఇది ఎం అనుకుంటా, ఇది ఎన్ అనుకుంటా. ఓకే, దీని లెంత్ 6 సెంటీమీటర్స్ అనుకుంటా సపోజ్. అర్థమవుతుందా? అంటే మనకి ఫిక్స్డ్ లెంత్ అనేది ఉంటుంది. ఈ మధ్యలో ఏదైతే డిస్టెన్స్ ఉంటుంది, ఈ 2 పాయింట్స్ మధ్యలో ఏదైతే డిస్టెన్స్ ఉంటుందో ఇదైతే ఫిక్స్డ్ ఉంటుంది మనకి. ఓకే, ఫిక్స్ అయి ఉంటుంది ఆ లెంత్ అనేది. ఎనీథింగ్ ఎంతన్నా అయిండొచ్చు ఆ లెంత్ అనేది, అదైతే మనకి ఫిక్స్ ఉంటుంది. ఇదైతే గుర్తుపెట్టుకోండి, ఫిక్స్డ్ లెంత్. ఓకే, ఈ పాయింట్స్ మనం ఎండ్ పాయింట్స్ అని పిలుస్తాం. ఇదైతే అర్థమైంది అనుకుంటున్నా లైన్ సెగ్మెంట్ పైన. ఓకే, ఇదైతే క్లియర్ కదా. మనం లైన్ సెగ్మెంట్ ని ఎలా డినోట్ చేస్తామంటే ఇది ఇది చూడండి, దీన్ని ఎలా డినోట్ చేస్తామంటే ఏబి. ఈ పాయింట్ ఏ కదా, ఈ పాయింట్ బి. ఓకే, దీనిపైన బార్ పెడితే దీన్ని మనం లైన్ సెగ్మెంట్ అంటాం. ఇలా డినోట్ చేస్తాం. దీన్ని ఎలా డినోట్ చేస్తాం? ఎంఎం. దీనిపైన బార్ పెడితే దీన్ని లైన్ సెగ్మెంట్ అంటాం. అర్థమవుతుందా? నెక్స్ట్ రే. రే అంటే ఏంటంటే, ఓకే, ఇక్కడ ఒక పాయింట్ ఉంది. అర్థమవుతుందా? ఓకే, ఈ పాయింట్ నుండి స్టార్ట్ అయ్యి, ఓకే, ఎండ్లెస్లీ
ఇది మనకి ఇలా పోతూనే ఉంది అనుకోండి, ఈ పాయింట్ దగ్గర స్టార్ట్ అవుతుంది. ఈ పాయింట్ ఉంది, ఒక పాయింట్ తీసుకున్నా, ఏ అనే ఒక పాయింట్ తీసుకున్నా, ఓకే, ఈ పాయింట్ నుండి మీరు అలాగే ఒక లైన్ ఇలా డ్రా చేస్తే, ఓకే, ఎండ్లెస్లీ అంటే ఎండ్ అనేది ఉండదు ఆ ఒక లైన్ కి. ఓకే, ఈ పాయింట్ ఒక పాయింట్ నుండి స్టార్ట్ అయ్యి మీరు ఎండ్లెస్లీ ఒక లైన్ డ్రా చేస్తే అది ఎనీ డైరెక్షన్, ఏ డైరెక్షన్ లో అన్నా ఎండొచ్చు. ఓకే, మీరు ఈ డైరెక్షన్ లో అన్నా ఇలా ఎండ్లెస్ గా ఇలా పోతూనే ఉంది అనుకోండి. ఓకే, దానికి ఎండ్ అనేది ఉండదు. దీన్ని మనం రే అంటాం. ఓకే, రే అని దాన్ని మనం తెలుగులో ఏమంటాం? కిరణాలు అంటాం కదా, కిరణాలు. ఓకే, సూర్యుడి కిరణాలు అంటే మనం ఎలా రిప్రజెంట్ చేస్తాం? మీరు చిన్నప్పుడు ఇలా డయాగ్రామ్స్ ఇలా రాసి ఉంటారు, సూర్యుని కిరణాలను అయితే ఇలా ఇలా చూపించి ఉంటారు. ఓకే, అర్థమవుతుందా? అంటే సూర్యుని నుండి స్టార్ట్ అయ్యి మనకి ఒక ఒక డైరెక్షన్ లో ఈ యొక్క కిరణాలు వస్తే దీన్ని మనం రే అంటాం. ఇంగ్లీష్ లో మనం రే అంటాం, తెలుగులో కిరణాలు అంటాం. రే అంటాం, కిరణం. ఓకే, కిరణాలు. ఓకే, చాలా ఉంటే కిరణాలు. ఓకే, అర్థమైందా? A ray begins at a point and goes on endlessly in a specific direction. ఒక డైరెక్షన్ లో, అది ఏ డైరెక్షన్ ఉండొచ్చు, ఆ డైరెక్షన్ లో అది పోతూనే ఉంది అనుకోండి, దానికి ఎండ్ అనేది ఉండదు. ఓకే, అలా పోతూనే ఉంది అనుకోండి, దాన్ని మనం రే అంటాం. ఇదైతే అర్థమైంది కదా, రే అనేది అర్థమైంది. ఇప్పుడు లైన్ అంటే ఏంటంటే, ఇప్పుడు ఒక పాయింట్ ఉంది, ఓకే, ఇంకొక పాయింట్ ఉంది. ఓకే, ఇది సపోజ్ ఎం అనుకోండి, ఇది ఎన్ అనుకోండి. ఓకే, ఇది లైన్ సెగ్మెంట్, మనకి ఇది తెలుసు ఫస్ట్. అర్థమైందా? ఇదే లైన్ సెగ్మెంట్ లో ఒక పాయింట్ దగ్గర నుండి ఒక పాయింట్ నుండి స్టార్ట్ చేసి మనం ఎండ్లెస్లీ ఒక లైన్ డ్రా చేస్తే ఏమవుతుంది అంటే, ఇలా డ్రా చేస్తుంటే దీన్ని మనం రే అంటాం. అదే రెండు సైడ్లు అంటే రెండు పాయింట్ సైడ్లు కూడా మనము ఇలా ఎండ్లెస్లీ డ్రా చేస్తే దీన్నే లైన్ అంటాం. అర్థమవుతుందా? లైన్, దీన్ని మనం లైన్ అంటాం. అర్థమవుతుందా? మనకి ఈ సైడ్ కానీ ఈ సైడ్, ఈ రెండు సైడ్లు కూడా మనకి ఎండ్ ఉండదు. ఓకే, అర్థమవుతుందా? ఎండ్ అనేది ఉండదు. ఇది ఇలా మనం డ్రా చేస్తాం, ఇలా లైన్. దీన్ని మనం వన్ డైమెన్షన్ ఆబ్జెక్ట్ అంటాం దీన్ని. ఓకే, 1D అంటాం దీన్ని. లైన్ ని మనం 1D అంటాం. అర్థమవుతుందా? 1D అంటాం. అర్థమవుతుందా? ఇలా ఎండ్లెస్లీ ఇలా డ్రా చేయొచ్చు. దీనికి ఎండ్ అనేది ఉండదు, ఈ సైడ్ కానీ ఎండ్ అనేది ఇలా డ్రా చేస్తూనే ఉంటాం, ఇది పోతూనే ఉంటుంది. ఓకే, అర్థమవుతుందా? ఈ లైన్ సెగ్మెంట్ అనేది ఈ ఒక్క లైన్ లో ఒక భాగం, మనకి ఒక పార్ట్. లైన్ సెగ్మెంట్ అనేది లైన్ లో ఒక పార్ట్ అంతే, ఒక భాగం. ఓకే, సపోజ్ నేను ఇక్కడ ఒక పాయింట్ తీసుకుంటా. ఓకే, ఇక్కడ ఒక పాయింట్ తీసుకుంటా, దీన్ని నేను ఏ అండ్ బి అనుకుంటా. ఓకే, మీరు జూమ్ చేశారనుకోండి, ఒక లైన్ ని ఇలా జూమ్ చేస్తే మీకు ఒక లైన్ సెగ్మెంట్ అయితే ఉంటుంది. ఓకే, ఇలా మనకి ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ పాయింట్స్ ఉంటాయి లైన్ పైన. ఓకే, ఒక్క పాయింట్ అనే కాదు, ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ పాయింట్స్ ఉంటాయి మనకి ఈ లైన్ పైన. ఓకే, చాలా పాయింట్స్ మనకి ఇలా డ్రా చేస్తే మనకి లైన్ అనేది ఏర్పడింది. అర్థమవుతుందా? ఇలా 2 పాయింట్స్ నేను జస్ట్ మీకు అర్థం కావాలని 2 పాయింట్స్ ఇలా చూపించాను. ఓకే, ఈ సైడ్ ఎక్స్టెండ్ అవుతుంది, ఈ సైడ్ ఎక్స్టెండ్ అవుతుందని. కానీ ఇలా ఎన్నో పాయింట్స్ మనకి ఇలా డ్రా చేస్తే ఒక లైన్ అనేది మనకి ఫామ్ అయింది. ఓకే, మీరు ఇలా జూమ్ చేశారనుకోండి, మనకి ఇలా పాయింట్స్ టైప్ కనబడుతుంది. అర్థమవుతుందా? ఇది చాలా చిన్నగా ఉంటాయి మనకి ఈ పాయింట్స్ అనేది. ఓకే, నార్మల్ గా మనం చూడలేం, అందుకని జస్ట్ లైన్ ఇలా మనకి ఇలాగే కనబడుతుంది. కానీ ఇవంతా మనకి ఏంటంటే చిన్న చిన్న పాయింట్స్ ద్వారా మనకి లైన్ అనేది ఏర్పడింది. అర్థమవుతుందా? ఇదైతే మీకు క్లియర్ అనుకుంటున్నా. నెక్స్ట్ యాంగిల్ ఏంటంటే, ఇప్పుడు ఇది ఒక ఎగ్జాంపుల్ చూడండి. డోర్ ఉంది. ఓకే, డోర్ ఉంది. ఈ డోర్ ఉంటే ఈ గ్యాప్ అయితే ఉంది కదా, ఈ గ్యాప్ కనబడుతుందా? ఈ డోరు, ఓకే, ఈ డోర్ ఇదైతే గ్యాప్ ఉందో ఈ గ్యాప్ నైతే మనం మెజర్ చేయడానికి అయితే యాంగిల్ యూజ్ చేస్తాం. ఓకే, ఈ గ్యాప్స్ ని మనం ఎలా మెజర్ చేస్తాం? బై యాంగిల్ వల్ల మనం యాంగిల్ త్రూ దీన్ని అయితే మనం మెజర్ చేస్తాం.
ఓకే, ఇది చూడండి, ఇది మనకి 90° అవుతుంది, ఇది మనకి 90°. ఇలా యాంగిల్స్ అయితే మనం మెజర్ చేస్తాం. ఇంకా మనకి ఓకే, మన ఆర్మ్స్ ఉంది కదా, ఇక్కడ ఏదైతే గ్యాప్ ఏర్పడిందో దీన్ని కూడా మనం ఎలా మెజర్ చేస్తాం, యాంగిల్ నుండి అయితే మనకి మెజర్ చేస్తాం. ఇలా మనకి ఏదైతే గ్యాప్ ఉంటుందో ఓకే, ఈ గ్యాప్ ను మనం మెజర్ చేయడానికి యాంగిల్ అయితే యూజ్ చేస్తాం. ఇదైతే క్లియర్ అనుకుంటున్నా. ఓకే, లైన్ ఎలా డినోట్ చేస్తామంటే, సపోజ్ ఇదో క్యాపిటల్ ఏ అనుకున్నాం, ఇదో క్యాపిటల్ బి అనుకున్నాం. దీన్ని ఎలా డినోట్ చేస్తామంటే ఏబి, ఇలా టూ సైడ్స్ ఇలా మనం ఆరో రాసుకుంటాం. ఓకే, లేకుంటే స్మాల్ లెటర్స్ తో డినోట్ చేయొచ్చు. లేకుంటే మీరు క్యాపిటల్ లెటర్స్ రాస్తే టూ సైడ్ కూడా క్యాపిటల్ లెటర్స్ రాసి ఇలా రాయాలి. లేకుంటే జస్ట్ ఎల్ అని రాస్తే చాలు, లైన్ ఎల్ ఇలా అంటే చాలు. ఇటు స్మాల్ ఎం తీసుకున్నాం అనుకోండి, లైన్ ఎం అంటే సరిపోతుంది. లేదు మేము క్యాపిటల్ లెటర్స్ తో డినోట్ చేస్తామంటే మీరు ఎనీ క్యాపిటల్ లెటర్స్, ఇది ఎక్స్ అనుకుంటా, ఇది వై అనుకుంటా, ఎక్స్ వై ఇలా మీరు ఇలా సింబల్ అయితే రాయాల్సి ఉంటుంది. ఓకే, లైన్ ఇలా డినోట్ చేస్తాం, లేకుండా ఉంటే ఇలా కూడా డినోట్ చేస్తాం. లైన్ ఎం స్మాల్ లెటర్స్ తో ఓకే ఎంటైర్ లైన్ ని డినోట్ చేస్తాం. లేకుండా ఉంటే క్యాపిటల్ లెటర్స్ తీసుకుంటే ఇలా మీరు సింబల్ అయితే రాయాల్సి ఉంటుంది. ఇదైతే అర్థమైంది అనుకుంటున్నా. ఓకే, ఇంకా మీరు రే ఎలా రిప్రజెంట్ చేస్తారంటే ఏ ఇలా బార్ పెడతారు, అర్థమవుతుందా? రేన్ అయితే ఇలా డినోట్ చేస్తాం మీరు. ఇదైతే క్లియర్ అయింది కదా. యాంగిల్స్ అయితే అర్థమైంది అనుకుంటున్నా. యాంగిల్ ఈస్ ఫార్మ్డ్ వెన్ టూ రేస్ షేర్ అండ్ ఎండ్ పాయింట్స్. అంటే ఏంటంటే ఇక్కడ చూడండి, ఒక పాయింట్ దగ్గర స్టార్ట్ అవుతుంది, ఈ పాయింట్ ఇంకా ఒక రే రాస్తాను, ఇంకొక పాయింట్ నిండా ఇంకొక రే రాస్తాను, ఇదే పాయింట్ నుండి ఇంకొక రే రాస్తాను. అర్థమవుతుందా? ఈ ఒక పాయింట్ తీసుకుంటే, సపోజ్ ఏ అనే ఒక పాయింట్ తీసుకోండి. ఓకే, ఈ పాయింట్ నుండి ఒక రే అయితే రాస్తాను, మళ్ళీ ఇంకొక రే అయితే రాస్తాను. ఇక్కడ ఏదైతే గ్యాప్ ఏర్పడిందో దీన్ని మనం యాంగిల్ తో మెజర్ చేస్తాం. ఓకే, యాంగిల్ తో మెజర్ చేస్తాం. అర్థమవుతుందా? ఇదైతే అర్థమైంది అనుకుంటా. దీన్ని ఎలా అంటామంటే యాంగిల్ ఏ అంటాం, యాంగిల్ ఏ అని పిలుస్తాం. క్లియర్ కదా ఇది? మీరు ఇలా కావాలంటే ఎలాంటి డయాగ్రామ్ అన్నా రాసుకోవచ్చు. ఇక్కడ ఒక పాయింట్, ఓకే, ఇక్కడ ఒక రే ఇంకొక రే అయితే ఫామ్ అవుతుంది. ఇదేదైతే మధ్యలో గ్యాప్ ఉంటుందో దీన్ని మనం యాంగిల్ తో రిప్రజెంట్ చేస్తాం. దీన్ని నేను ఎం అనుకుంటా, దీన్ని యాంగిల్ ఎం అని పిలుస్తాం ఇలా. ఓకే, ఇదైతే క్లియర్ అనుకుంటున్నాం. ఓకే, ఇది ఏదైతే ఉన్నాయో దీనిలో మనం ఆర్మ్స్ అంటాం. ఓకే, ఇది ఏదైతే పాయింట్ ఉందో దీన్ని మనం వర్టెక్స్ అంటాం. ఓకే, వర్టెక్స్ అంటాం. ఇది ఏదైతే రేస్ ఉన్నాయో దీన్ని మనం ఆర్మ్స్ అంటాం. ఓకే, అర్థమవుతుందా? నెక్స్ట్ కొలినియర్ పాయింట్స్ అంటే ఏంటంటే పాయింట్స్ విచ్ లే ఆన్ సేమ్ లైన్. అంటే ఒక లైన్ ఉంది, ఒక లైన్ పైనే పాయింట్స్ ఏదైనా, ఇప్పుడు సపోజ్ ఏబిఎం ఆర్ కొలినియర్ ఆర్ నాట్ అన్నాడు అనుకోండి. ద పాయింట్స్ ఏబిఎం ఆర్ కొలినియర్ ఆర్ నాట్ అన్నాడు అనుకోండి. దీన్ని ఎలా రాస్తామంటే, ఇప్పుడు ఒక లైన్ తీసుకున్నాం, ఈ లైన్ పైన ఏ పాయింట్ ఉండాలి, బి పాయింట్ ఉండాలి, ఎం పాయింట్ ఉండాలి. ఓకే, ఈ 3 పాయింట్లు ఒకే లైన్ పైన ఉందనుకోండి. ఓకే, ఒకే లైన్ పైన ఉంటే దీన్ని మనం కొలినియర్ పాయింట్స్ అంటాం. అదే ఒక 2 పాయింట్లు కానీ ఒక పాయింట్ కానీ ఒక లైన్ పైన ఉండి ఇంకొక పాయింట్ ఆ లైన్ పైన లేదనుకోండి, దాన్ని మనం నాట్ కొలినియర్ అంటాం. అంటే ఏదైతే పాయింట్స్ ఇస్తాడో ఆ పాయింట్స్ అన్ని ఒకే లైన్ పైన ఉండాలి. ఓకే, ఈ 3 పాయింట్లు తీసుకున్నాను కదా, ఈ 3 పాయింట్స్ ఒకే లైన్ పైన ఉన్నాయి అనుకోండి. ఓకే, ఒకే లైన్ పైన ఉంటే దాన్ని మనం కొలినియర్ పాయింట్స్ అంటాం. ఇప్పుడు ఆ 3 పాయింట్స్ ఒక లైన్ పైన లేదు అనుకోండి, దాన్ని మనం నాట్ ఏ కొలినియర్ పాయింట్స్ లేకుంటే నాన్ కొలినియర్ పాయింట్స్ అంటాం. ఓకే, పాయింట్స్ విచ్ డోంట్ లై ఆన్ ది సేమ్ లైన్, దాన్ని మనం ఏమంటాం, నాన్ కొలినియర్ పాయింట్స్ అంటాం. అర్థమవుతుందా? ఒక లైన్ పైనే లేదు అనుకోండి ఇచ్చిన పాయింట్స్, దాన్ని మనం నాన్ కొలినియర్ పాయింట్స్ అంటాం. నెక్స్ట్ ఇంటర్సెక్టింగ్ లైన్స్ అంటే, ఇప్పుడు ఒక లైన్ తీసుకున్నాం, ఒక లైన్ ని ఇంకొక లైన్ అనేది క్రాస్ చేసింది అనుకోండి, దీన్ని మనం ఇంటర్సెక్టింగ్ లైన్స్ అంటాం. ఓకే, ఏదో ఒక పాయింట్ దగ్గర అయితే
ఇంకొక లైన్ అనేది క్రాస్ అవుతుంది కదా. ఇప్పుడు నేను ఒక లైన్ తీసుకున్నా, ఇంకొక లైన్ అనేది క్రాస్ చేసింది అనుకోండి, దాన్ని మనం ఇంటర్సెక్టింగ్ లైన్స్ అంటాం. ఓకే, ఒక లైన్ తీసుకున్నా, ఓకే, ఇంకొక లైన్ అనేది క్రాస్ చేసింది అనుకోండి ఒక లైన్ ని, దాన్ని మనం ఇంటర్సెక్టింగ్ లైన్స్ అంటాం. అర్థమవుతుందా? ఓకే, ఇలా మనము ఒక పాయింట్ ద్వారా ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ ఇంటర్సెక్టింగ్ లైన్స్ అయితే డ్రా చేయొచ్చు. ఓకే, ఇలా మీరు ఒక పాయింట్ ద్వారా మీరు ఎన్ని లైన్స్ అన్నా, మీరు ఇంటర్సెక్టింగ్ లైన్స్ అన్నా డ్రా చేయొచ్చు. ఓకే, ఇలా రాయొచ్చా? ఇక్కడ ఒక పాయింట్ ఉంది, నేను ఇంకొక లైన్ అనేది ఇక్కడ క్రాస్ అవుతుంది అనుకోండి. ఇలా లైన్స్ అనేది క్రాస్ అయితే, ఓకే, ఒకటి కన్నా చాలా లైన్స్ అనేది ఇంకొక లైన్ ని క్రాస్ చేసాయి అనుకోండి, ఏదో ఒక పాయింట్ దగ్గర అయితే క్రాస్ చేస్తాయి అనుకోండి. ఓకే, అర్థమవుతుందా? ఆ లైన్స్ ని మనం ఇంటర్సెక్టింగ్ లైన్స్ అంటాం. ఇంటర్సెక్టింగ్ లైన్స్, ఇదైతే అర్థమైంది కదా. ఇంకా ప్యారలల్ లైన్స్ అంటే ఏంటంటే దానికి ఆపోజిట్. ఏంటి అంటే ఒక లైన్ ఇంకొక లైన్ క్రాస్ చేయలేదు అనుకోండి, దాన్నే మనం ప్యారలల్ లైన్స్ అంటాం. ఓకే, ఇప్పుడు ఒక లైన్ ఉంది, ఈ లైన్ ని క్రాస్ చేయకుండా, ఓకే, ఇలా ఉంది అనుకోండి లైన్, దీన్ని మనం ప్యారలల్ లైన్స్ అంటాం. ఓకే, దీనికి ఇంకా మోర్ ప్రాపర్టీస్ ఉన్నాయి. ఓకే, దీని గురించి మనం నెక్స్ట్ వీడియోస్ లో, ఇంకా డీటెయిల్ వీడియోస్ లో మనం ఇంకా డిస్కస్ చేద్దాం. ఓకే, ప్యారలల్ లైన్స్ అంటే ఇదొకటి గుర్తుపెట్టుకోండి. ఓకే, ఒక లైన్ ని ఇంకొక లైన్ క్రాస్ చేయకుండా ఉంటే దాన్ని మనం ప్యారలల్ లైన్స్ అంటాం. అర్థమవుతుందా? ఓకే, ప్యారలల్ లైన్స్ అని చెప్పడానికి ఇంకా కొన్ని ప్రాపర్టీస్ అయితే ఉన్నాయి. అంటే ఇదొక లైన్ ఉంది అనుకోండి, ఎక్కడన్నా మనకి ఏదైనా ఒక 2 పాయింట్స్ దగ్గర మనం డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేస్తే, ఈ పాయింట్ నుండి ఈ పాయింట్ కి డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేస్తే, మనకి సేమ్ యాజ్ ఇంకొక దగ్గర మనం అదే వేరే పాయింట్స్ తీసుకొని డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేస్తే, ఈ రెండు డిస్టెన్స్ అనేది సేమ్ అనేది ఉండాలి. ఓకే, ఇలా మనకి ప్రాపర్టీస్ ఉన్నాయి. దీని గురించి అయితే మనం నెక్స్ట్ వీడియోస్ చాలా డీటెయిల్ గా అయితే తెలుసుకుందాం. ఇదైతే మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇంటర్సెక్టింగ్ పాయింట్స్ అంటే క్రాస్ చేస్తాయి. ఓకే, ఒకటి క్రాస్ చేసుకోవడం. ఓకే, ప్యారలల్ లైన్స్ అంటే క్రాస్ చేయవు. ఇదైతే గుర్తుపెట్టుకోండి, ఒకటి క్రాస్ చేయవు. అలాంటి లైన్స్ మనం ప్యారలల్ లైన్స్ అంటాం. ఓకే, మీకు ఈ వీడియో నచ్చితే వీడియోని అయితే లైక్ చేయండి. అందరికీ ధన్యవాదాలు. జై భువనేశ్వరి.